పాకిస్తాన్ను యుద్ధ భయం వేధిస్తోంది. ఇవాళ పాక్ పార్లమెంట్ అత్యవసర సమావేశం జరగనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు అత్యవసర సమావేశానికి పాక్ అధ్యక్షుడు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ సమావేశంలో ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అస్లీం మునీర్లను పాక్ పార్టీలు ఎండగట్టనున్నాయి. ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత తీసుకుంటున్న చర్యలపై పాక్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశంలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ పై అభిశంసన పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఇటీవల ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో దీనికి ప్రతికూలంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకి ఇప్పుడు పాకిస్తాన్లో వణికి పుడుతుంది. ముఖ్యంగా ఏదైతే మరికొన్ని రోజులలోని ఏదైతే దేశంపై యుద్ధం అయితే జరగనుంది, ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రజల్లోతో పాటు ఇటు పాకిస్తాన్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ ప్రధానికి కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే పాకిస్తాన్ పార్లమెంట్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. భారత కాలమాన ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా అంశం చూసుకున్నట్టయితే ఇటు పాకిస్తాన్ ప్రధాని ఏదైతే షహబాజ్ షరీఫ్తో పాటు ఇటు ఏదైతే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వీళ్ళిద్దరిపై అభిశంసన తీసుకొచ్చే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు చర్యలకు ముఖ్యంగా ఇటు పాకిస్తానీ ప్రజలు బలైపోతున్నారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా పార్టీలు కూడా ఇప్పుడు ఈ సమావేశంలోని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అలాగే మరొక పక్క ఆర్మీ చీఫ్ ఏదైతే అసీం మునీర్ను ఏదైతే ఎండగట్టనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పార్టీలకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒకవేళ భారతదేశం గనక యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్లోని ప్రజలు అన్యాయం అయిపోతారు. అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ఆర్మీ చీఫ్తో పాటు ఇటు ప్రధాని కూడా ఈ యుద్ధంలో ఓడిపోవడం ఖాయమంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ ఉగ్రదాడికి సంబంధించి పహల్గామ్లోని సుమారు భారతదేశానికి సంబంధించిన 28 మంది చనిపోయారు. అలాగే మరొక పక్క ఇటు భారతదేశం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. అలాగే ఇటు మరొక పక్క పాకిస్తాన్ కూడా ఏదైతే భారత్ని ఢీకొనేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏదైతే ఆర్మీ చేతుల్లో ఒక కీలు బొమ్మగా మారిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్మీ చెప్పిన విధంగా తలూపుతూ కూడా ఏదైతే ఇలాంటి ఉగ్రదాడులు అలాగే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు ఇటు పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆయా పార్టీలు అలాగే అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలోని ఏదైతే అభిశంసన పెట్టే అవకాశం అయితే ఉంది, పాకిస్తాన్ ప్రధానిని కిందకు దింపే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఇప్పటికే భారతదేశం కూడా ఇటు యుద్ధానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేంద్రం కూడా ఇప్పటికే దీనిపై కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి, దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇటు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అలాగే నేవీకి సంబంధించి కూడా యుద్ధం వస్తే గనక బీ రెడీ అన్నట్టు కూడా భారతదేశం అయితే ముందుకెళ్తుంది. అలాగే మరొక పక్క ఇటు పాకిస్తాన్ కూడా భారత్ని ఢీకొట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే గనక కేవలం 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ చిత్తు కింద ఓడిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఈ యుద్ధానికి సంబంధించి ముఖ్య కారణం తెలుసుకున్నట్టయితే ఇటు తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడం అనేది తెలుస్తుంది. ఇటు ప్రపంచ దేశాలతో ఏదైతే పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ళ వేళ్ళు అయితే పడుతుంది. ముఖ్యంగా భారతదేశం కనుక యుద్ధం ప్రకటిస్తే ముఖ్యంగా పాకిస్తాన్ మొత్తం కూడా అంతరించిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేశ ప్రధానిగా ఉన్న షహబాజ్ షరీఫ్ కూడా ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆర్మీలోని ఏదైతే ఒక కీలు బొమ్మగా మారిపోయి ఆర్మీ చెప్పినట్టు విధంగా తలూపుతూ కూడా ఇలాంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఏదైతే పెంచి పోషిస్తున్నారు. అలాగే ఇటు పార్టీలు అంటే ఇటు పాకిస్తాన్లో ఉన్న ఏదైతే రాజకీయ పార్టీలు సైతం కూడా ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు సాయంత్రం జరిగే 5 గంటల సమావేశంలోని ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇటు అభిశంసన కూడా పెట్టే అవకాశం అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.